అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. జగన్ను ఇరకాటంలో పెట్టాలని తానే ఇరకాటంలో పడ్డాడు బాలకృష్ణ. అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినీ పెద్దలను తన ఇంటికి పిలిపించి అవమానించారని అప్పటి ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయంపై చాలాసార్లు చాలా సభలలో ప్రస్తావించి తన అన్నయ్య చిరంజీవిని అవమానించారంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని అసెంబ్లీలో బాలకృష్ణ కూడా ప్రస్తావించి జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చిరంజీవిని వ్యంగ్యంగా మాట్లాడారు. గతంలో ఇదే విషయంపై పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు మాట్లాడినా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి, కానీ నేడు మాత్రం బాలకృష్ణ అసెంబ్లీలో ప్రస్తావించేసరికి అకస్మాత్తుగా చిరంజీవి ఒక లేఖ విడుదల చేశారు. తనను జగన్మోహన్ రెడ్డి అవమానించలేదంటూ తనని బాగా చూసుకున్నాడని తెలియజేశారు. అప్పటి వైసీపీ ప్రభుత్వానికి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చిరంజీవి లేఖ ఉండటంతో కూటమి సర్కారు ఇరకాటంలో పడింది. సోషల్ మీడియాలో బాలకృష్ణ వ్యాఖ్యలపై అటు వైసీపీ, ఇటు మెగా అభిమానులు విరుచుకుపడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు చిరంజీవి లేఖ విడుదల చేసి ఉంటే బాగుండేదని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.